ఓకే బాయ్స్. మెగా యాక్షన్ అంటే వీక్ ఉన్న టీమ్స్ స్ట్రాంగ్ చేసుకోవడానికి పనిచేస్తది. కానీ మనం మాత్రం స్ట్రాంగ్ ఉన్న టీమ్‌ని వీక్ చేసుకున్నాం. అంటే ఈ యాక్షన్‌లో మనం బిస్కెట్ అయినాం. కానీ మీరు మాత్రం ఎక్కడ నమ్మకం కోల్పోవద్దు. చివరాఖరి వరకు ప్రయత్నిద్దాం. మనం ప్లేయర్స్‌కి క్వాలిఫై అయిదాం. జై మహేష్మతి. రోహిత్ భాయ్, ఐపీఎల్ మెగా యాక్షన్ 2025 తర్వాత బాయ్‌ల బకెట్ టీమ్ ఏమన్నా ఉన్నదంటే అది ఫస్ట్ సంజు శాంసన్ టీమ్ రాజస్థాన్ రాయల్సే. బాయ్‌ల బకెటనో, కప్పనో ఏదైతే ఏంది మాకు ఫుట్‌బాల్ ఆడే బోల్ట్ వచ్చిండు ట్రెంట్ బోల్ట్. లేకపోతే ఏంది బ్రో టీంని 5 సంవత్సరాల నుండి మెల్ల బిల్డ్ చేస్తా అంటే ఒకటేసారి మెగా యాక్షన్ వచ్చి మొత్తం దుల్లగొట్టింది. పాపం ఆ రాజస్థాన్ వాళ్ళు నీ అవ ఉన్న ఆస్తులను ఒకటేసారి అమ్ముకున్నంత పని అయింది. బోల్టుని రిలీజ్ చేసిర్రు, ముంబై వాళ్ళు మింక వేరు, చాహల్ని రిలీజ్ చేసిర్రు, పంజాబ్ వాళ్ళు మింక వేరు, బట్లను వదిలేసిర్రు, గుజరాత్ వాళ్ళు మింక వేరు, చివరాఖరికి రవిచంద్రన్ అశ్విని రిలీజ్ చేసిర్రు. మేం వేసుక వీక్నం. ఏదైతే ఏంది ధోని భాయ్ మనసుకు ఎకరం పంచినట్టు వంచారు. ట్రెంట్ బోల్ట్, యుజ్వేందర్ చాహల్, రోమన్ పోవెల్, జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళని వదిలేసి ఏం సాధిద్దాం అనుకున్నారు సంజు నాకు అర్థం కాదు కానీ. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది బ్రో. మా కోచ్ కుమార్ సంగార్కర్ అడుగుర్రి. అయినా మీరు అందరూ జోస్ బట్లర్, ట్రెంట్ బోల్ట్, చాహల్ను రిలీజ్ చేసిందే చూస్తారు కానీ యాక్షన్లో గుంజిన పేర్ల గురించి ఎవరు చూస్తలేరు. జోఫ్రా ఆచర్, వనిందు ఆసరంగా, తుషార్ దేశ్ పాండే, ఇంకో శ్రీలంక ప్లేయర్ తీక్షణగా మొన్ననే 10th క్లాస్ పూర్తయిన పిల్లాడు ఎవరైనా కివెన్ మేకప్ ఇటువంటి ప్లేయర్లను తీసుకున్నాం యాక్షన్లా. అయినా వజ్రాలే వారేసుకున్నాక గోల్డ్ ఉంటే ఎంత లేకపోతే ఎంత? అంటే ఇప్పుడు మీరు సంజు శాంసన్ కెప్టెన్సీలా జైస్వాల్, సిమ్రాన్ హిట్మేర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాంగో, సందీప్ శర్మ వీళ్ళని పట్టుకొని క్వాలిఫై ఫైనల్కి వస్తా అంటారు. ఎస్ మాతోనే కప్పు కూడా కొట్టిపిస్తాడు మా కుమార్ సంగార్కర్ బ్రో. ఈ అవ్వ ఐపీఎల్లో ఒక్క సీజన్ మంచిగా ఆడకపోయినా బట్లరు, బోల్ట్ వీళ్ళందరిని వదిలేసి 14 కోట్లు ఇచ్చి నన్ను రిటైన్ చేసుకున్నారు. అసలు నమ్మేటట్టే లేదు కదా. నీకు 14 కోట్లు అంటే నిజంగానే నమ్మేటట్లేదు కదా తమ్ముడు. అన్న బయట ఫ్యాన్స్ అందరు నన్ను నెక్స్ట్ ధోని అంటున్నారే. నువ్వు ఎన్నైనా చెప్పు తమ్ముడు, నీకు 14 కోట్లు అంటే మస్తు ఎక్కువ. అయినా శాంసన్ మీరేమో తో ప్లేయర్లు అయిన బోల్ట్, చాహలు, బట్లరు వీళ్ళని వదిలేసిర్రు. మళ్ళీ యాక్షన్లో కూడా వీళ్ళు ఎంబడే పడ్డరేందిగా. చివరికి రవిచంద్రన్ అశ్విన్ కూడా వదిలేదు. వచ్చిన వాళ్ళందరి మీద మళ్ళీ బిడి చేసిర్రు. వాళ్ళు రారని తెలిసి కూడా మళ్ళీ బిడి చేసిర్రు. ఇడు అది గ్రేట్నెస్. నిజమే విరాట్ బ్రో. అసంటోళ్ళని వదిలితే ఆ దొరకడు మళ్ళీ అసంభవమే. కానీ ఎందుకు వదిలేసారో తెలియదు మాకు. అందుకే మళ్ళీ ఒక్కడు కూడా దొరకలే బ్రో. అయినా సంజు బ్రో నేనే చిన్న పిల్లగాని మీసాల గడ్డలు లేవంటే ఇప్పుడు నాకన్నా చిన్న పొరగాడు గడవడ వైభవ్ సూర్యవంశాట అయినను పట్టుకొచ్చారు. కొంపదీసి మా ఇద్దరితో ఓపెనింగ్ ఇట్లా చేపారు కదా. చేసి వాళ్ళన్నా ఓపెనింగ్ చేసేటప్పుడు నువ్వేమని అన్నావంటే నేను మా డాడీకి చెప్తా. ఒరే తమ్ముడు నేనేమంటవే మన ఫ్రాంచైజీ అంటే అంత యంగ్ ప్లేయర్లకి ఛాన్స్ ఇస్తుంది. 10వ తరగతిని కొన్నారు, 6వ తరగతిని కూడా కొన్నారు ఈసారి. అమ్మతోడు పరాంగు నేను ఇంతసేపు నువ్వు చూస్తలేనువే. నువ్వు టీముల్లో ఉన్నావా? నేను ఎప్పుడో రిలీజ్ చేసిరు ఢిల్లీకో ఆర్సీబీకో పోయినావా అనుకుంటాను కదవే. అవును రోహిత్ అన్న నేను టీముల్లో ఉన్నా. 14 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. 14 కోట్లు అంటే మంచి ప్రైజే. సరే అయిపోయింది ఏదో అయిపోయింది. మంచిగా ప్రాక్టీస్ చేసుకో. అయినా నువ్వు ప్రాక్టీస్ ఏం చేస్తావు? 24x బాత్రూంలో ఉంటావు కదా అన్న. గసవంటి పనులు ఎప్పుడో బంద్ చేసిన. ఇప్పుడు గసవంటి ఏం లేవు. ప్రాక్టీస్ చేసుడే సంపి కొట్టుడే. రాజస్థాన్ రాయల్స్కి ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో బెస్ట్ పిక్ ఏమన్నా ఉన్నదంటే అది నేనే. నేను వికెట్ కీపింగ్ చేస్తా, స్పిన్ చేస్తా, బ్యాటింగ్ చేస్తా. ఏ ఆర్డర్లు అంటే గార్డర్నే సంపి మింగుడే బ్రో. ఎట్లా అంటే గట్లా. ఎస్ బ్రో అంతే. మీరు ఎట్లా అంటే గట్లనే. వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అంటే అది నేను కూడా వస్తా. నీ అవ్వ ఇంకా నితీష్ రాణా బ్రో అయితే ఒక సీజన్ కేకేఆర్కి కెప్టెన్సీ కూడా చేసిండు. సో వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకు ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు. సో 24 అవర్స్లో మనమైతే డబ్ చెప్పి పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే పోస్ట్ చేస్తా. సో థ్యాంక్స్ వాచింగ్ గైస్ అండ్ లైక్ అయితే చేయండి. ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది కదా. సో ఈ వీడియో థ్యాంక్స్ వాచింగ్. బై.